హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎండు రొయ్యలు బీరకాయ కర్రీ చేసుకుందాం. దానిలోకి కావాల్సిన పదార్థాలు ఇవి ఎండు రొయ్యలు అండి. ఫస్ట్ వీటిని డ్రై రోస్ట్ చేసి ముద్దకంతో బాగా చిదిమేసి వేడి నీళ్ళల్లో వేసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇది ఎట్లా చేసుకోవడానికి మనం లాస్ట్ వీడియోలో వంకాయ ఎండు రొయ్యల కూరలో చూసుకున్నాం. నెక్స్ట్ సన్నగా దొరుకున్న ఉల్లిపాయలు, నూనె, టమాటాలు, కారం 1 స్పూను, యాలకులు, లవంగాలు, పట్ట, ఉప్పు 1 స్పూన్, జింజర్ గార్లిక్ పేస్టు, పసుపు, బీరకాయలు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాం. ఇందులోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ అయింది. ఇందులోకి పట్టా, లవంగాలు, ఏలక్కాయలు వేసేద్దాం. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఈ రొయ్యలు క్లీన్ చేసుకున్న విధానం నేను వంకాయలు ఎండు రొయ్యల కర్రీలో చేశానని చెప్పాను కదా, దాని లింక్ మీకు దీన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. దాన్ని చూసుకోండి. ఇవి మనం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మనం దీన్ని బాగా వేయించుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు బాగా వేగిపోయింది. ఇందులోకి టమాటాలు వేస్తున్నాం. ఈ టమాటాలు మగ్గేంత వరకు మనం కొద్దిసేపు వెయిట్ చేయాలి. ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం. క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఇందులోకి వేసేద్దాం. బీరకాయలు కూడా ఇందులోకి వేసేద్దాం. పసుపు, కారం, దీన్ని బాగా కలపాలి. ఇవి బాగా మగ్గేంత వరకు వెయిట్ చేద్దాం. బాగా మెత్తగా ఇంతవరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మూత తీసుకుందాం. ఇందులోకి ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాం. బాగా కలిపి కొంతసేపు ఉడకనిద్దాం. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి కొత్తిమీర చల్లుకుందాం. కరివేపాకు కూడా వేసుకుందాం. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం కరివేపాకుతో గార్నిషింగ్ చేసుకుందాం. ఇంతేనండి, ఎండు రొయ్యలు బీరకాయ కూర రెడీ అయిపోయింది. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం రైస్, చపాతీ, సంగటిలోకి తీసుకోవచ్చు. ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి చూసి కామెంట్ చేయండి. ఇంతేనండి, మా వీడియోస్కి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.